నా దగ్గర లాఠీ ఉందా, నా భుజాన గన్ ఉందా, నేనేం చేయగలను నన్ను మాట్లాడిన గొప్ప వ్యక్తి. అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోంమంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు? ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి, సింపథైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే ఉపయోగిస్తున్నారు కదా. నిన్నైతే మరీ ఘోరమైన విషయం. అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్, హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా? కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషించదని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడడానికి లండన్కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే భారతమ్మ, విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు. అనిత గారు ఆవిడ క్షమాపణ. బాబాయిని చంపి ఆనాటి ముఖ్యమంత్రి నేనే, నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి, కెన్ యు ఇమాజిన్? దాన్ని నమ్మించడానికి సాక్షి, పేపరు, టీవీ పెట్టుకొని పదే నమ్మించి సానుభూతి సంపాదించినది కూడా చూశారు కదా మీరు. ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్? ఏంటి మన తెనాలి? ఎవరు వాడు? రౌడీ షీటర్. ఎవరు వాడు? గంజాయి బ్యాచ్. వెళ్తావా? మీరు వెళ్తారా? ఎన్ని గుండెలుండాలి మీకు? ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా. ఇంకొక పక్క నిన్న పొగాకు. ఏంటి నీ పని? పొగాకుకు నేను చెప్పాను, ఎవరిచ్చారండి? 12,000 రూపాయలు క్వింటాల్కిచ్చి కొనిస్తున్నాను. మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు, గోడౌన్స్ కూడా లేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంతైనా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు, కొనాలని కొంటున్నాం. కొంటే మీ బాధ్యత ఏంటి? ఎప్పుడన్నా చేశారా మీరు? బాధ్యత లేకుండా పోయి ఒక 15,000 మందిని ఎసగిపోయి ఇక్కడ ఏం చేశారు? అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, వేశ్యల నగరం. ఇది ఎంత కొవ్వెక్కుందండి మీకు? ఇంకా సమర్థించుకుంటారా మీరు? మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను, కెన్ యూ ఆన్సర్? ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు? మీడియా. మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మీకు తల్లి లేదా? కూతుర్లు లేరా? మీ భార్యలు లేరా? వాట్ ఆర్ యు టాకింగ్? మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా? ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు? ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలా? దీనికి ఏం చేయాలి? ఒక చిన్న గీత ఉంటే ఇంకొక పెద్ద గీత గీయాలి. అంటే పోయి 15,000 మందిని పెట్టుకొని రౌడీజం చేస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకులపైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసినా బీ కేర్ఫుల్. హెచ్చరిస్తున్నా. నేనెప్పుడు భయపడలా. తీవ్రవాదులపైన పోరాడినప్పుడు కానీ, ముఠా నాయకులపైన పోరాడినప్పుడు కానీ, కమ్యూనల్ వైలెన్స్ని అణిచివేసినప్పుడు కానీ ఒకటే ధ్యేయం, పబ్లిక్ సేఫ్టీ.
పబ్లిక్ సేఫ్టీ నో కాంప్రమైజ్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా, గట్టిగా కూడా చెప్తున్నా.